గతంలో మొన్న 3వ తారీఖున గౌరవ న్యాయస్థానం చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. 2 వారాల గడువు లోపల మీరు 10 కోట్లు కట్టండి, మిగిలిన 17 కోట్ల 44 లక్షలు కూడా కట్టిన తర్వాత 2 వారాల గడువులో కట్టండి అని చెప్పేసిన ఇచ్చిన ఆదేశాల ప్రకారం మరి గడువు అనేది ఈ నెల 17వ తారీఖుతో ముగుస్తున్న సందర్భంగా మళ్ళా మేము గౌరవ న్యాయస్థానం దగ్గరికి వచ్చి అడగటం జరిగింది. మేము ఎవరి పేరున మేము ఈ డబ్బులు కట్టాలి, ఎవరికి కట్టాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా అడిగిన సందర్భంలో గౌరవ న్యాయస్థానం ఈ రోజున మాకు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలు ఏమంటూ ఇచ్చింది అని అంటే, మీరు 10 కోట్ల రూపాయలని 17వ తారీఖు లోపల మీరు కమిషనర్ ఎండోమెంట్స్ ఆంధ్రప్రదేశ్ వారికి చెల్లించండి అని చెప్పి చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అది నేను కానీ లేదా నా తరపున ఎవరైనా పార్టీ కానీ ఉంటే వాళ్ళతో కట్టించుకోవచ్చు అనే వెసులుబాటు ఇవ్వడం జరిగింది. దానికి సిద్ధపడే మేము ఈ వారాంతం లోపలే 10 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామండి. సార్, మిగతా ఈ 10 కోట్లు కాకుండా మిగతా డబ్బులకు సంబంధించి కూడా అవి కూడా అంటే ఎండోమెంట్ కమిషనర్గా చెల్లించాలా, ఎప్పుడు లోపల చెల్లించాలి? ఇవాళ సాయంత్రానికి ఆర్డర్ కాపీ వస్తుందండి. బహుశా కమిషనర్కే మళ్ళీ ఎండోమెంట్స్కే కట్టమని చెప్పేసి గౌరవ న్యాయమూర్తి ఆదేశిస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. చాలా స్పష్టమైన తీర్పు వచ్చిన సందర్భంలో అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ మంత్రి గారు గౌరవ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ వచ్చిన 5 కోట్ల రూపాయల లాభం ఏదైతే ఉందో దానికి లోబడి తీర్పుకి న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుకి లోబడి ఎమ్మెల్యేని కట్టుకోమనండి, మాకు ఆదాయం వచ్చినట్లే కదా, అది మేము ప్రభుత్వానికి ప్రజలకి వాడతాం కదా అని చెప్పిన సందర్భాన్ని బహుశా లోకేష్ మర్చిపోయి ఉండుంటాడు. అదొకటి. రెండోది, తీర్పుని పూర్తిగా సారాంశాన్ని ఆయన గమనించుకొని ఉండడు. అందుకనే నువ్వే కట్టాలి, ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కడతావు, అది బ్లాక్ మనీయా వైట్ మనీయా ఇవన్నీ కూడా మేము తేలుస్తాము, నువ్వు కట్టేటట్టయితే మాత్రం నీ మీద ఐటీ రైడ్లు చేపిస్తామని బెదిరించడం కూడా జరిగింది. నేను చాలా ఘాటుగా దానికి తిరిగి సమాధానం కూడా చెప్పాను. నేను న్యాయస్థానం తీర్పులు మీరు గమనించుకొని మాట్లాడండి లోకేష్ గారు అని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాదు మళ్ళా స్పష్టంగా చెబుతా ఉన్నాము, గౌరవ న్యాయస్థానం మాకు నన్ను కానీ పిటిషనర్ గార్డునైనా నన్ను కానీ లేదా ఏదేని పార్టీని నేను తెచ్చుకునేటట్టయితే వాళ్ళ ద్వారా అయినా సరే చెల్లింపు చేసే వెసులుబాటును మాకు ఇచ్చింది. ఏది ఏమైనప్పటికీ చాలా స్పష్టంగా ఇవాళ ప్రజలకి అర్థమైపోయింది. సుమారు 1000 నుంచి 1200 కోట్ల రూపాయలు విలువ చేసే సదావర్తి భూముల్ని ఆ రోజున వందలాది సంవత్సరాల క్రితం రాజా వాసిరెడ్డి గారి వారసులు పేద వేద విద్యను అభ్యసించడానికి వచ్చే బ్రాహ్మణ పిల్లలకి అదేవిధంగా ధూపదీప నైవేద్యాలు లేకుండా ఇబ్బందులు పడుతున్న దేవస్థానాలకి ఈ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని వాడమని చెబితే దాన్ని మరి చెన్నైలో ఉన్నటువంటి ఈ ఆస్తిని 471 ఎకరాల్లో ఇవాళ మిగిలిపోయినటువంటి 83 ఎకరాల 11 సెంట్ల స్థలాన్ని కూడా మరి చంద్రబాబు నాయుడు తన మనుషుల ద్వారా కొట్టేయడానికి చేసిన సందర్భంలో మరి మేము గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని మేము పాటిస్తూ ఖచ్చితంగా గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు లోపల తీర్పుకి లోబడే మేము ఆ డబ్బుని మిగతా డబ్బుని కూడా కట్టేస్తామండి. ఈరోజు గౌరవ న్యాయస్థానం వారు మేము అడగడం జరిగింది, ఎవరి పేరుతో కట్టాలా, ఎవరికి అమౌంట్ ఈ నగదు జమ చేయాలని మేము కోర్టు వారిని ప్రార్థించడం జరిగింది. కోర్టు వారు స్పందించి ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్ ఎండోర్మెంట్స్కి మీరు గడువు లోపల 17 లోపల మీకు మొదటి విడతలో నిర్దేశింపబడినటువంటి 10 కోట్లు 17వ తేదీ లోపల ఈ నెల 17వ తేదీ లోపల కట్టండి. కొరవది వచ్చే 15 రోజుల గడువుతో 17.44 కోట్లు కూడా కట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము సంపూర్ణంగా బాధ్యత స్వీకరించాం. కోర్టు వారు మా మీద పెట్టినటువంటి బాధ్యత మేము సంపూర్ణంగా స్వీకరించి స్వాగతించి మేము కోర్టు వారి ఆదేశాలకు అనుగుణంగా ఈ 17వ తేదీ లోపలనే ఆర్కే గారు 10 కోట్ల రూపాయలు వారి తరఫున కానీ వారి తరఫున జమ చేయడం జరుగుతుంది, కమిషనర్ ఎండోర్మెంట్స్కి జమ చేయడం జరుగుతుంది. మరలా 17వ తేదీ వాయిదా వేశారు. 17వ తేదీ కోర్టు ముందరకు పోతాం. మేము కట్టినటువంటి దాఖలాలు రుజువులు కోర్టు వారి ముందర మేము దాన్ని సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఒక విడతకు కూడా మేము రెడీ అయినాం.